ఇంతకు ముందు వీడియోలో నెంబర్ ఆఫ్ జీరోస్ చెప్పుకున్నాం. దీనికి పార్ట్ 2 చూద్దామండి. పార్ట్ 2 ఓకేనా. ఇందులో మనం ముందు వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2 into 4 into 6 into 8 into dash dash 200. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ అంటాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్. ఓకేనా. ఇలా ఉంటే మనం ఏం చెప్పుకున్నామని ముందు క్లాస్లో మనం ఆల్రెడీ ఇలా ఉంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 into 1, ఈ దాన్ని 2 into 2, దీన్ని 2 into 3, 2 into 4 డాష్ డాష్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 into 100. అంటే అన్నింటిలో 2 ఉంది కాబట్టి 2 ఎన్ని టైమ్స్ ఉంది మనకు? 100 టైమ్స్ ఉంది. అంటే 2ని కామన్గా తీస్తే 2 power of 100 ఇంటూ ఏం మిగులుతుందండి? 1 into 2 into 3 into 4 into డాష్ డాష్ 100 వరకు వస్తుంది. ఇలా 100 వరకు ఉంటే మనం దీన్ని ఏ విధంగా రాసుకున్నామని ఆల్రెడీ మనము ఇట్లా 100 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు అని మనం ముందు చెప్పుకున్నాం. ఇలా ఫ్యాక్టోరియల్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా చేయాలని చెప్పుకున్నాం? 100ని 5తో డివైడ్ చేయాలి. ఎందుకు అని చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. ఇందులో ఏది ఎక్కువ రిపీట్ అవుతుంది? 2 ఫ్యాక్టర్ ఎక్కువ రిపీట్ అవుతుందా? 5 ఫ్యాక్టర్ ఎక్కువ రిపీట్ అవుతుందా? 2 ఎక్కువ రిపీట్ అవుతుంది, 5 ఏమో తక్కువ రిపీట్ అవుతుంది. అంటే ఏది తక్కువ అయితే మనకు అదే అవసరం కాబట్టి దీన్ని 5తో డివైడ్ చేస్తున్నాం. అంటే 100ని 5తో డివైడ్ చేసి ఎంత అండి? 20. మళ్ళీ 20ని 5తో డివైడ్ చేయండి, ఎంత వస్తుందండి? 4. 4ని 5తో డివైడ్ చేయలేం కాబట్టి అంటే ఆన్సర్ ఎంత అండి? 20 + 4. ఆన్సర్ ఎంత అండి? 24. నెంబర్ ఆఫ్ జీరోస్ 24. సేమ్ ఓకే అండి. ఇదే విధంగా ఇంకోటి ఎలా ఇస్తాడంటే కొద్దిగా క్రిటికల్గా 5 into 10 into 15 into 20 into డాష్ డాష్ అప్ టు 500 వరకు ఇచ్చాడు అనుకోండి. ఇందులో ఏం కామన్ రాసుకోవచ్చు అండి? మనం 5ని కామన్ తీసి ఏముంటుందండి? 100 టైమ్స్ వస్తుంది కాబట్టి 5 to the power of 100 ఏం మిగులుతుందండి? 5 1s, 5 2s, 5 3s, 5 4s డాష్ డాష్ అప్ టు 100. ఇప్పుడు చూడండి 5 power of 100. ఇందులో దీన్ని మొత్తాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అండి? 100 ఫ్యాక్టోరియల్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో 100లో ఏది ఎక్కువ వస్తుందండి మనకు? ఫ్యాక్టర్ 2నా 5ఆ? 2 ఎక్కువ ఉంటుంది, 5 ఏమో తక్కువ ఉంటుంది. 5లో ఎన్ని ఉంటాయో చూద్దాం, 2లో ఎన్ని ఉంటాయో చూద్దాం. ఫస్ట్ 5తో చేస్తున్నాను. 100ని 5తో డివైడ్ చేసి ఎంత అండి? 20. మళ్ళీ 20ని 5తో డివైడ్ చేసి ఎంత అండి? 4. అంటే 20 and 4 అంటే ఎంత వచ్చిందండి? 5 to the power of 24 అన్నట్టు. ఓకేనా. 2ని చూద్దాం. 2ని కూడా ఇది అవునా అంటే ఈ విధంగానే చేయాలి. 2తో డివైడ్ చేసి ఎంత అండి? 50. ఈ 50ని మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 25. ఈ 25 2తో డివైడ్ చేస్తే ఎంత అండి? 12. పాయింట్ తీసుకోవద్దు మనం. మళ్ళీ ఈ 12ని 2తో డివైడ్ చేసి 6. 6ని 2తో డివైడ్ చేసి 3. ఈ 3ని మళ్ళీ 2తో డివైడ్ చేసి ఎంత అండి? 1. అంటే ఎంత వచ్చిందండి? 50 75 87 93 97 అంటే 2 power of ఎంత వచ్చిందండి? 97. అంటే ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి? 5 power of 100. ఈ దాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఇంటూ 5 power of 24 అండ్ ఈ 2 power of ఎంత అండి? 97. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 5లు మొత్తం ఎన్ని ఉన్నాయండి? 5 to the power of 124. ఇవి రెండు యాడ్ చేసుకుంటాం. 2 power 97. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఏది తీసుకోవాలని చెప్పినాం? ఏది తక్కువ ఉంటే అదే తీసుకోవాలి. ఏది తక్కువ ఉందండి మనకి? ఇక్కడ 97 తక్కువ ఉంది. దెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ 97. ఈ విధంగా చేయాలండి. ఇలా ఉన్నప్పుడు ఈ విధంగా చేయాలి. సేమ్ ఇదే మోడల్లో ఇంకొకటి చూడండి. సేమ్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది మీకు. 10 20 30 40 డాష్ 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 ఇంటూ 1000 ఇచ్చాడు అనుకోండి. ఇందులో ఏది రిపీట్ అవుతుందని మనకు అన్నిట్లో
10 ఉంది. ఎన్నిసార్లు వస్తుందండి? 100 టైమ్స్. 10 ఇంటూ 100 అంటే 1000 అంటే ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏముంటుంది ఇక్కడ? 1 2 3 4 డాష్ డాష్ అప్ టు 100. ఇప్పుడు చెప్పండి, 10 to the power of 100 ఇంటూ దీని మొత్తాన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి? 100 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఈ 10ని మనము ఏ విధంగా రాసుకోవచ్చండి? 2 ఫ్యాక్టర్స్కి రాసుకోవచ్చు. 2 ఇంటూ 5. 2 5 is 10. ఇది పవర్ రెండింటికి అప్లై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఇంతకు ముందుకే చేసినాం. 100ని ఒకసారి 2తో చేద్దాం, ఒకసారి 5తో చేద్దాం. 5తో చేస్తున్నాను. ఫస్ట్ 5తో డివైడ్ చేసి ఎంత అండి? 20. 20ని మళ్ళీ 5తో డివైడ్ చేసి ఎంత అండి? 4. అంటే 5 పవర్ ఆఫ్ ఎంత రాసుకోవచ్చు అండి? 24. సేమ్ అదేవిధంగా 2తో చేద్దాం. 2తో చేసి ఎంత? 50. 50ని మళ్ళీ 2తో చేసే 25. 25 డివైడెడ్ బై 2 చేసే 12. 12 డివైడెడ్ బై 2 చేసే 6. 6 బై 2 చేసే 3. 3 బై 2 చేసే 1. ఇది మొత్తం ఎంత వచ్చిందండి? మనం కిందకనే చేసినాం 97. అంటే 2 పవర్ ఆఫ్ ఎంత అండి? 97. ఇప్పుడు చెప్పండి, 2లు ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 100. ఈడెన్ని వచ్చినాయి? 97. అంటే 197 ఇంటూ 5లు ఎన్ని ఉన్నాయండి? 100. ఈడెంత ఉందండి? 24. అంటే 5 to the power of 124. ఇందులో ఏది తక్కువ ఉంటే అదే తీసుకోవాలని చెప్పుకున్నాం మనం. అంటే ఆన్సర్ ఎంత అండి? నెంబర్ ఆఫ్ జీరోస్ ఎంత చెప్పండి? ఏది తక్కువ ఉంది ఇప్పుడు? 124. దేర్ ఫోర్ ఆన్సర్ ఇస్ 124. ఈ మోడల్ చేయాలండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 12 ఇంటూ 27 ఇంటూ 63 ఇంటూ 113 ఇంటూ 1250 ఇంటూ అండ్ 24 ఇంటూ 650 ఉందనుకోండి. సపోజ్ దీనికి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎంత అడుగుతాడండి? నెంబర్ ఆఫ్ జీరోస్ ఎంత అని అడుగుతాడు. అంటే ఇలా వచ్చినప్పుడు మనకి ఏం తీసుకోవాలంటే జస్ట్ 2 మరియు 5 యొక్క కారణాంకాలు అంటే 2 and 5 ఫ్యాక్టర్స్ ఏవి వస్తే అవి తీసుకుంటే సరిపోతుందండి. ఈ దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అండి? 4 ఇంటూ 3. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి? మనం 2 స్క్వేర్ ఇంటూ 3 అని రాయొచ్చు కదా. 4 ముళ్ళ 12. ఇది మనకు 2 ఎక్కల రాదు, 5 ఎక్కల రాదు కాబట్టి ఇది అవసరం లేదు. ఇది కూడా రాదు, 2 5లో రాదు. ఇది కూడా రాదు, 2 5లో రాదు. ఇది వస్తుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి? 125ని 5 క్యూబ్ అంటే 5 క్యూబ్ ఇంటూ ఎంత ఉంటుందండి? ఇంటూ 10 ఉంటుంది. దాన్ని ఎలా రాసుకోవచ్చు? 5 ఇంటూ 2 అని రాసుకోవచ్చు. ఓకేనా? అదేవిధంగా ఇది అయిపోయింది. ఇప్పుడు 24ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అండి? 8 ముళ్ళ. 8 ముళ్ళ అంటే 2 క్యూబ్ ఇంటూ 3. ఓకేనా? అయిపోయింది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 13 5 is 65. ఇంకా 0 ఉంది కాబట్టి దాన్ని రావచ్చు 5 2 is 10. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తము 2లు ఎన్ని ఉన్నాయో చూసుకోండి. 2 అంటే 2 స్క్వేర్ అంటే 2 3 6 7 అంటే 2 పవర్ ఆఫ్ 7. అదేవిధంగా 5లు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇప్పుడు 5 అంటే 3 4 5 6 5 to the power of 6 కథమంది. ఇందులో మనకు ఏది తక్కువ ఉంటే అదే ఆన్సర్ అనుకున్నాం. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎంత అండి మనకి? ఇప్పుడు చెప్పండి. నెంబర్ ఆఫ్ జీరోస్ జస్ట్ 6 అంతే. ఎలా ఇచ్చినా మనం దానికి ఏం చూసుకోవాలంటే 2 and 5 ఫ్యాక్టర్స్ ఎలా వస్తున్నాయో చూసుకోవాలి. ఆ డివైడ్ చేసి దాన్ని తీసుకుంటే ఈజీగా వస్తుందండి. ఓకే అండి, ఇంకోటి చూద్దామండి. ఎగ్జాంపుల్ తీసుకోండి. 1 పవర్ ఆఫ్ 5 ఇంటూ 2 పవర్ ఆఫ్ 5 ఇంటూ 3 పవర్ ఆఫ్ 5 ఇంటూ 4 పవర్ ఆఫ్ 5 ఇలా డాష్ 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 33 పవర్ ఆఫ్ 5 ఉందనుకోండి. దీనికి నెంబర్ ఆఫ్ జీరోస్ అడుగుతాడండి. నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఏం చేయాలండి? మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నప్పుడు 2 5 ఫ్యాక్టర్స్ మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. ఇందులో ఏది ఎక్కువ రిపీట్ అవుతుందండి? 2 ఎక్కువ రిపీట్ అవుతుంది. 2 4 6 దగ్గర అన్ని. అంటే ఏది తక్కువ వస్తుంది మనకి? ఇక్కడ 5 ఫ్యాక్టర్ ఒకటే తక్కువ వస్తుంది. అంటే 5లు ఎన్ని ఉంటాయో చూసుకుంటే మనకు సరిపోతుంది. 5లు అంటే 7 వస్తాయండి. 4 5 పవర్ ఆఫ్ 5 ఒకటి వస్తుంది. అదేవిధంగా 10 పవర్ ఆఫ్ 5 ఒకటి వస్తుంది. అదేవిధంగా 15 పవర్ ఆఫ్ 5 ఒకటి వస్తుంది. 20 to the power of 5 ఒకటి వస్తుంది. 25 to the power of 5 ఒకటి వస్తుంది. 30 to the power of 5. ఇందులో మళ్ళీ 5లు 7 వస్తే చూసుకోండి. ఇక్కడ 5లు 5 ఉంటుంది అంతే.
ఇందులో 5 రెంట్ల 10 అంటే 5 ఉంది. 5 ఘాతం 5 అంటే ఎంత అండి? ఈడొక 5. ఓకేనా? అదేవిధంగా 5 ముళ్ళ 15 అంటే 5 ఒకటి సపరేట్ ఉంటుంది. అంటే 5 ఘాతం 5 అంటే మళ్ళీ ఇంకోటి 5 పవర్ ఆఫ్ 5. 5 నల్ల 20 అంటే 1 5 వస్తుంది. అంటే 5 ఘాతం 5 అంటే మళ్ళీ అదే 5 5 25 అంటే ఇక్కడ 5 స్క్వేర్ వస్తుందండి. స్క్వేర్ని ఈ 5 ఇంటూ ఎస్ ఎంత అండి? 5 to the power of 10 వస్తుంది. అప్పుడు ఇక్కడ 5లో ఎన్ని వస్తాయండి? 5 6 30 అంటే 5 ఒకటే వస్తుంది. 5 ఘాతం ఎంత ఉందండి? 5. ఇప్పుడు చూడండి 5లు మొత్తం ఎన్ని ఉన్నాయండి? చూసుకోండి. 10 15 20 30 35 అంతే కదా. దేర్ఫోర్ 5 to the power of ఇవన్నీ ఎంత వస్తుందండి? 35. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎంత అండి? ఆన్సర్ 35. ఓకే అండి, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది 20 into 40 into 7600 into 600 into 300 into 1000 అండి. ఇందులో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎంత అడుగుతాడండి? నెంబర్ ఆఫ్ జీరోస్. ఓకే అండి, ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 5 4s అంటే 5 అనేది ఒకటేసారి వస్తుందండి మనకి. ఇక్కడ 5లే చూసుకోండి. దీంట్లో 5 ఎక్కువ రిపీట్ కాదు. మనకి ఏది తక్కువ ఉంటే అదే తీసుకోవాలని చెప్పినాం. 5 ఎన్నిసార్లు వస్తుందండి మనకి? ఇక్కడ 1 time. 5 ఒకసారి వస్తుంది. 5 ఎందులు 40 అంటే ఈడొకటి 5 వస్తుంది మళ్ళీ మనకు. అదేవిధంగా ఇది వదిలిపెట్టండి. 2 సున్నాలు ఉన్నాయంటే అర్థమైందండి? 5 స్క్వేర్ అన్నట్టు కదా, 2 సున్నాలు. అదేవిధంగా ఈడ కూడా 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 5 స్క్వేర్ తీసుకోండి. ఈడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 5 స్క్వేర్ తీసుకోండి. ఈడ ఎన్ని సున్నాలు ఉన్నాయండి? 3 ఉన్నాయండి. కథం అయిపోయిందండి, ఇంతే. ఇవన్నిటిని యాడ్ చేయండి అండి. పవర్ మొత్తం యాడ్ చేసి 1 1 2 4 6 8 and 3 11. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎంత అండి? 11. ఈ విధంగా చేయాలండి. ఓకేనా? ఓకే అండి, ఇదే మోడల్లో మీకు కొన్ని ఎగ్జాంపుల్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ మోడల్స్ ఇంపార్టెంట్ అండి. ఇవి చూసుకోండి మీరు. 1 power of 3, 2 power of 4, 3 power of 5 dash 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 into 26 to the power of 28. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్. ఇది ఎలా చేస్తారో ఒకసారి చూడండి అండి, మీరు చేయండి. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. 1 power of 20, 2 power of 20, 3 power of 20 into dash 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 38 to the power of 20. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్. ఇది కూడా ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి అండి. ఓకే, థ్యాంక్ యూ.